హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఈ రెండు ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశానికి సంబంధించినటువంటి ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ర్యాంక్స్ అండ్ ఇండెక్సెస్ ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భాగంగా భారతదేశానికి వచ్చినటువంటి ర్యాంక్ ఏంటి అండ్ గత సంవత్సరంతో పోలిస్తే భారతదేశం ఎలా ఇంప్రూవ్ అయింది అండ్ అదేవిధంగా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సో ఇట్లాగా ఈ ర్యాంక్స్ అండ్ ఇండెక్స్ అనేటువంటివి ఫర్ లాస్ట్ 1 ఇయర్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో అండ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా ర్యాంక్ ఎట్లా ఉంది, ఏ ఆర్గనైజేషన్ అనేది ఈ ర్యాంకింగ్స్ అనేటువంటి ఇస్తుంది, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సో 2 వీడియోస్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ 1లో ఒక 15 ర్యాంక్స్ అండ్ ఇండెక్సెస్, మరొక పార్ట్ 2లో 15 ర్యాంక్స్ అండ్ ఇండెక్సెస్, టోటల్గా 30 ర్యాంకింగ్ అండ్ ఇండెక్సెస్ గురించి భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్కి ఉపయోగపడే విధంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏకేఎస్ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. అండ్ పార్ట్ 2కి సంబంధించినటువంటి వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, లేదంటే కామెంట్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ ఇండెక్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా పబ్లిష్డ్ బై అంటే ఏ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేసింది అండ్ భారతదేశానికి సంబంధించినటువంటి ర్యాంక్ ఏంటి అండ్ ఈ ర్యాంక్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవి కూడా ఒకసారి చూద్దాం. సో క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023. సో వాతావరణ మార్పులు, శీతోష్ణ మార్పులకు సంబంధించి క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేటువంటిది జర్మన్ వాచ్ అనేటువంటి వారు పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 7th ర్యాంక్గా ఉంది. మరి ఈ ఇండెక్స్ అనేది ఏ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రిపోర్ట్ తయారు చేస్తుందంటే 4 కేటగిరీస్లో చేస్తుంది. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ భారతదేశానికి సంబంధించి ఎట్లా ఉన్నాయి అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎంత మోతాదులో యూజ్ చేస్తుంది అండ్ అదేవిధంగా ఎనర్జీ యూసేజ్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ఎనర్జీ యూసేజ్ ఎట్లా ఉంది, క్లైమేట్ పాలసీస్ అంటే ఈ యొక్క పర్యావరణానికి సంబంధించి ఎలాంటి చట్టాలు తీసుకొస్తున్నాం. సో భారతదేశం అనేది 7th పొజిషన్లో ఉంది అంటే ఎక్కువగా మనము గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ చేస్తున్నాం, రెన్యూవబుల్ ఎనర్జీ అనేటువంటిది తక్కువ యూజ్ చేస్తున్నాం అండ్ మన టార్గెట్స్ అనేటువంటివి కూడా గ్లాస్గో సమ్మిట్లో పంచామృతిలో భాగంగా ఇవ్వడం జరిగింది. సో ఈ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో ఇండియా 7th ర్యాంక్ ఉంది, రిలీజ్ చేసిన వారు జర్మన్ వాచ్. తర్వాత ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024 ఎవరు రిలీజ్ చేశారు, యూఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వారు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇండియా యొక్క పొజిషన్ వచ్చేసి 42nd ర్యాంక్, 42వ ర్యాంకు. 2022 నుంచి కూడా ఈ ర్యాంక్ అనేది పెద్దగా మార్పు చెందలేదు. సో యాజ్ ఇట్ తటస్థంగా ఉందన్నమాట, కంటిన్యూస్గా అదే ర్యాంక్లో ప్రవహిస్తున్నాం. అండ్ అదేవిధంగా ఈ ర్యాంక్ దేన్ని స్పెసిఫికేషన్ చేస్తుంది అంటే ఏ కంట్రీ అయితే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని బాగా పరిరక్షిస్తున్నాయి అని చెప్పేసి మనకి ఈ ర్యాంక్ 42ndలో ఇచ్చారంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పైరసీ కానివ్వండి, క్రియేటివిటీకి సంబంధించినటువంటి అన్నీ కూడా మనము ఎన్హాన్స్ చేసుకోవాలి. సో ఇట్ ప్రొవైడ్స్ అ బ్లూ ప్రింట్ ఫర్ ఎకానమీస్ ఎయిమింగ్ టు ఎన్హాన్స్ ద ఎన్విరాన్మెంట్ ఫర్ ఇన్నోవేషన్. ఎందుకంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మనం ప్రొటెక్ట్ చేయకపోతే ఈజీగా కాపీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా భారతదేశం యొక్క ర్యాంక్ అనేది ఇంటెలెక్చువల్ ఆర్ ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్లో 2024 42nd ర్యాంక్, 42వ ర్యాంక్. అండ్ గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2024. సాఫ్ట్ పవర్ అంటే అర్థం ఏంటంటే భారతదేశం అనేది ఇతర దేశాలతో రిలేషన్షిప్ అనేటువంటిది ఈ యొక్క స్ట్రాటజిక్గా, డిఫెన్స్గా ఇట్లా కాకుండా సాఫ్ట్ పవర్ అంటే కల్చరల్గా, రిలీజియస్గా మనం రిలేషన్స్ ఎన్హాన్స్ చేసుకున్నట్టయితే, కల్చరల్ డైవర్సిటీ పెంచుకున్నట్టయితే ఆ దేశాలతో మన సంబంధాలు అనేవి బాగా బలంగా చేసుకోవచ్చు. సో బుద్ధిజం అనేటువంటిది కూడా ఒక రిలీజన్, ఇతర దేశాలతో మన రిలేషన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. సో కల్చరల్ డైవర్సిటీ కూడా ఉపయోగపడుతుంది. అట్లాగా గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2024 ర్యాంక్, ఈ యొక్క ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే బ్రాండ్ ఫైనాన్స్ వారు. ఇండియా యొక్క ర్యాంక్ అనేది 29th ర్యాంకు, ఒక ర్యాంక్ స్లిప్ అయిపోవడం జరిగింది. గతంలో 28th ర్యాంక్ ఉంది, ఇప్పుడు 29th ర్యాంక్. సో నేషనల్ బ్రాండ్ పర్సెప్షన్స్ గివింగ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఫర్ ద చేంజింగ్ స్టేట్ ఆఫ్ పవర్, సాఫ్ట్ పవర్ యాజ్ కంట్రీస్ నావిగేట్ ఇంపార్టెంట్ గ్లోబల్ డెవలప్మెంట్స్ అండ్ ఛాలెంజెస్. సో భారతదేశానికి సంబంధించి ఇతర దేశాలతో సాఫ్ట్ పవర్గా భారతదేశం ఎదగాలి అంటే కల్చరల్, రిలీజియస్, అదేవిధంగా ఈ డైవర్సిఫైడ్ రిలేషన్షిప్ అనేటువంటిది వేరే దేశాలతో మెయింటైన్ చేయాలి, కేవలం స్ట్రాటజిక్ మెయింటెనెన్స్ కాకుండా. నా హెచ్డిఐ రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో మన యొక్క ర్యాంక్ అనేది 135వ ర్యాంక్గా ఉంది అండ్ 2023లో మనకి 2023లో 134th ర్యాంక్ అనేటువంటిది వచ్చింది. సో 2023-24 ఇయర్కి 134 ర్యాంక్. సో ఒక ర్యాంక్ అనేది కొంత మెరుగుపడడం జరిగింది. ఎవరు రిలీజ్ చేస్తారు, యుఎన్డిపి రిలీజ్ చేస్తుంది. ఏ స్పెసిఫికేషన్స్, ఏ పారామీటర్స్ని కన్సిడర్ చేస్తుందంటే సో మేజర్గా హ్యూమన్ డెవలప్మెంట్ అనేది హెల్త్ ఎట్లా ఉంది, ఆ దేశంలో ప్రజల యొక్క హెల్త్ ఎట్లా ఉంది, నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ ఎట్లా ఉంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆర్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఎట్లా ఉంది, వీటి నుంచి దృష్టిలో అంటే ఈ ఏరియాస్ నుంచి ఫోకస్ చేసి
ఈ యొక్క రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. నౌ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అంటే ఉమెన్ అండ్ మెన్ యొక్క ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి. సో యుఎన్డిపి రిలీజ్ చేస్తుంది, సేమ్ ఆర్గనైజేషన్ ఏదైతే మనకి యుఎన్డిపి 2 రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది, 2 ఇండెక్స్లు, ఒకటి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అండ్ భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 108వ ర్యాంకుకి మనం ఎగబాకడం జరిగింది. గతంతో పోలిస్తే చాలా ర్యాంక్స్ మనం మెరుగుపడడం జరిగింది అవుట్ ఆఫ్ 193. ఏ 3 డైమెన్షన్స్ని కన్సిడర్ చేస్తారు అంటే ఉమెన్ యొక్క రిప్రొడక్టివ్ హెల్త్ ఎట్లా ఉంది, అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా ఉంది, ఉమెన్ యొక్క వర్క్ పార్టిసిపేషన్ లేదా లేబర్ మార్కెట్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎట్లా ఉంది, అంటే ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి, అండ్ ఎంతమంది రిప్రొడక్టివ్ అంటే సొంతంగా నిర్ణయం తీసుకుని బిడ్డల్ని కంటున్నారు, అండ్ ఎంపవర్మెంట్ అంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అవ్వచ్చు, లేదంటే తీసుకునేటువంటి నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటున్నారు లేదా, ఈ 3 ఏరియాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అని రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ ఏం లేదంటే వెరీ సింపుల్. హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ అనేది వీసా ఫ్రీ కంట్రీస్ దృష్టిలో పెట్టుకొని భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 80th ర్యాంక్గా అయింది. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ అనేది ఈ హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ని ఆర్ ఇండెక్స్ని 2024 రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 80th ర్యాంకు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వీసా ఫ్రీ ఎంట్రీ అనేది భారతదేశానికి రావాలనుకున్న వాళ్ళలో వీసా ఫ్రీ ఎంట్రీ ఎంతమందికి ఉంటుందంటే కొద్ది మందికే ఉందన్నమాట. సో అట్లా జపాన్ అనేది టాప్ ప్రయారిటీలో ఉంటుంది. తర్వాత ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఇండెక్స్ FPI అంటాం. ఇది రిలీజ్ చేసింది ఎవరు అంటే న్యూస్ వీక్, వాంటేజ్ అండ్ హారిజాన్ గ్రూప్ వారు రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 35th ర్యాంక్ అండి. భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 35th ర్యాంకు. ఇది దేన్ని స్పెసిఫై చేస్తుంది అంటే ఫ్యూచర్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ ఎలాంటి విధానాల్ని అవలంబిస్తుంది గ్లోబల్ స్టడీ విషయంలో, ఇన్వెస్ట్మెంట్ విషయంలో. ఎందుకంటే ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఇండెక్స్లో స్టార్టప్ కల్చర్ అనేటువంటిది, ఇన్నోవేషన్ అనేటువంటిది ప్రభుత్వం, ప్రైవేట్ సెక్టర్, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఇన్నోవేషన్ ఎంతవరకు ఈ యొక్క ఎంపవర్మెంట్ లేదా ఎంకరేజ్ చేస్తున్నారు, అండ్ గ్లోబల్ లీడర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా ఉంది, అంటే ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్ని ఎంతమంది బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్లో ఇన్నోవేషన్కి బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు లేదా అన్నట్టుగా ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇండెక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. WHR అంటాం. ఎవరు రిలీజ్ చేశారంటే యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనేటువంటి వాళ్ళు. సో SDSN అంటాం, UNSDSN. తర్వాత 126th ర్యాంక్ భారతదేశానికి వచ్చింది. ఈ గ్లోబల్ సర్వే ఏం తెలియజేస్తుంది అంటే ఒక దేశానికి సంబంధించిన ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేదా, ఎకనామిక్గా స్టేబుల్గా ఉన్నారా లేదా, సోషల్ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి భారతదేశం యొక్క ర్యాంక్ అంతా కూడా 126th ర్యాంక్లో ఇవ్వడం జరిగింది. నా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్, ఏ దేశాలు టెర్రరిజానికి బాగా ప్రభావితం అవుతున్నాయి అంటే ఎఫెక్ట్ అవుతున్నాయి, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఇండెక్స్ ఇవ్వడం జరిగింది. భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 13th ర్యాంక్గా ఉంది. అంటే తరచుగా భారతదేశంలో కూడా టెర్రర్ అటాక్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. భారతదేశం అనేది టెర్రరిజం ప్రభావిత అంటే వాళ్ళ వల్ల మనం ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి దేశంగా 13th పొజిషన్లో ఉన్నాం. సో అట్లా మనకి 163 కంట్రీస్లో ఇంపాక్ట్ ఆఫ్ టెర్రరిజం ట్రాకర్స్ కానివ్వండి, సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గత 5 సంవత్సరాల్లో ఎన్ని సందర్భాల్లో టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి, ఫెటాలిటీస్ అంటే ఎంతమంది మరణించారు, ఎంతమందికి గాయాలయ్యాయి, అంటే ఎంతమందిని బందీ చేశారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాల్లో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 13వ ర్యాంకులో ఉంది. అంటే అర్థం ఏంటంటే భారతదేశం అనేది ఈ యొక్క టెర్రరిజంకి బాగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేటువంటిది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్, WIPO అంటామండి, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశం యొక్క ర్యాంక్ 40వ ర్యాంక్గా ఉంది అవుట్ ఆఫ్ 132 కంట్రీస్. అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇండెక్స్గా పరిగణిస్తామంటే భారతదేశంలో స్టార్టప్ కల్చర్, ఇన్నోవేషన్కి ఎక్కువగా పెద్దపీట వేయడం జరుగుతుంది. గవర్నమెంట్స్ కూడా, ప్రైవేట్ సెక్టర్ కూడా, స్టేక్ హోల్డర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నాయని చెప్పవచ్చు. ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి కూడా జరుగుతుంది. సో ఇది. తర్వాత గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023, ఆకలి కేకలు భారతదేశంలో ఎంత మేర ఉన్నాయి అంటే భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 111వ ర్యాంక్గా ఉంది. భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 111వ ర్యాంక్గా ఉంది. గతంతో పోలిస్తే 2 ర్యాంకులు గతంతో పోలిస్తే 4 ర్యాంకులు దిగజారిపోయింది. గతంలో 107వ ర్యాంక్ ఉండేది, ఇప్పుడు 111వ ర్యాంక్ అయింది. సో ఇది హంగర్ని దృష్టిలో పెట్టుకొని ఆ దేశంలో ఆకలి ఎట్లా ఉంది, ఎంతమంది పేదలు ఈ యొక్క ఆకలి కేకలకు అలమటిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చింది ఎవరంటే కన్సర్న్ వరల్డ్ లైఫ్ అండ్ వెల్త్ హంగర్ లైఫ్ అండి, కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ లైఫ్.
అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, పోటీతత్వం ఒక దేశంలో ఎట్లా ఉంది, ఇది ఇచ్చేది ఎవరంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 40వ ర్యాంకుగా ఉంది. అండ్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే కాంపిటేటివ్ మార్కెట్ అనేది భారతదేశంలో అంటే పోటీతత్వమైనటువంటి మార్కెట్ ఉందా, లేదంటే ఆర్బిట్రీగా అంటే ఏకపక్షంగా మార్కెటింగ్ అనేటువంటిది ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళిపోవడం లేదా పబ్లిక్ సెక్టర్లోకి వెళ్ళిపోవడం, ప్రైవేట్ సెక్టర్లో కూడా కేవలం కొంతమంది మాత్రమే మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేయడం, అట్లా కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ మార్కెటింగ్ అనేది ఉందా భారతదేశంలో అన్నట్టుగా 40 ర్యాంక్ ఇచ్చింది. ఇట్స్ వెరీ గుడ్ అనమాట. నా గ్లోబల్ పీస్ ఇండెక్స్, శాంతి భద్రతలు లేదా శాంతి అనేది ఎట్లా ఉంది భారతదేశంలో, సో 126th ర్యాంక్ ఉంది. అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఈ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక ఇండెక్స్ 3 డైమెన్షన్స్లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సొసైటల్ సేఫ్టీ, సమాజం అనేది ఎంత భద్రంగా ఉంది, సెక్యూరిటీ ఎట్లా ఉంది, ఆన్గోయింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే జాతీయ లేదంటే భూభాగంలో ఎలాంటి గొడవలు ఉన్నాయి, అండ్ మిలిటరైజేషన్ అంటే ఆర్మీ ఏమైనా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే జనరల్గా కన్సిడర్ చేస్తారు ఇవన్నీ కూడా. సో ఎందుకంటే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో మిలిటరీ అనేది ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని ఓవర్టేక్ చేసి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే డెమోక్రసీకి వాల్యూ లేదు, పీస్ అనేది ఉండదు కాబట్టి. సో వరల్డ్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2023, కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2023 ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి వారు రిలీజ్ చేయడం జరుగుతుంది ఒక ఇండెక్స్ని. భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 93వ ర్యాంకు. గతంతో పోలిస్తే చాలా ర్యాంకులు దిగజారిపోయిందని చెప్పొచ్చు. అంటే కరప్షన్ అనేటువంటిది భారతదేశంలో ఇంకా కొంతవరకు చెప్పాలంటే తగ్గింది. ఎందుకంటే టాప్ ర్యాంక్ అంటే కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్లో టాప్లో ఉందంటే ఎక్కువ కరప్షన్ జరుగుతున్నట్టు. గతంతో పోలిస్తే ఇప్పుడు 85వ ర్యాంక్ గతంలో ఉంది, ఇప్పుడు 93వ ర్యాంక్ ఉందంటే కరప్షన్ తక్కువ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవాలి. అండ్ ఈ ర్యాంక్ అనేది పబ్లిక్ సెక్టర్ కరప్షన్ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాము, ప్రైవేట్ సెక్టర్ గురించి కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే పాత్రికేయుల కంటే ఈ విలేకరులకి లేదంటే మీడియాకి ఎంతవరకు స్వేచ్ఛ ఉంది అన్నట్టుగా ఈ యొక్క రిపోర్ట్ అనేటువంటిది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 161 ర్యాంక్ అవుట్ ఆఫ్ 193 కంట్రీస్లో. అంటే భారతదేశంలో ప్రెస్కి ఫ్రీడమ్ అనేది స్వేచ్ఛ లేకుండా పోతుందన్నట్టుగా ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంజాయ్డ్ బై ద జర్నలిస్ట్ అండ్ మీడియా అమాంగ్ కంట్రీస్. సో ఇవి మనకు సంబంధించినటువంటి రిపోర్ట్స్, ఇవి మనకు సంబంధించినటువంటి పార్ట్ 1 రిపోర్ట్స్. పార్ట్ 2లో మరికొన్ని రిపోర్ట్స్, ఇండెక్స్, అదేవిధంగా ర్యాంకింగ్ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేస్తాను. సో దీనికి సంబంధించినటువంటి PDF కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.